ఫస్ట్ థింగ్ నేను కనిగిరి టీచర్స్ అకాడమీ కోచింగ్ సెంటర్లో నేను జాయిన్ అయ్యాను అండ్ 2 years కోచింగ్ తీసుకున్నాను. 2 years అక్కడే ఉన్నాను, కనిగిరిలోనే ఉన్నాను. ప్రతి ఎగ్జామ్ అటెండ్ అయ్యాను, ప్రతి క్లాసు అటెండ్ అయ్యాను. నైట్ క్లాస్ అయినా అటెండ్ అయ్యాను, 10 అటెండ్ అయ్యాను, 12 అటెండ్ అయ్యాను, ఎర్లీ మార్నింగ్ 4 అటెండ్ అయ్యాను అండ్ 6 ఏ టైం అయినా అటెండ్ అయ్యాను, ఏ క్లాస్ అయినా అటెండ్ అయ్యాను, ప్రతి ఎగ్జామ్కి అటెండ్ అయ్యాను. 2 years 2017లో నేను జాయిన్ అయితే 2019 ఎగ్జామ్ రాసే వరకు కూడా నేను అక్కడే ఉన్నాను కనిగిరి కోచింగ్ సెంటర్లో. అంటే మేబీ 1 week, కొంతమందికి 1 weekలోనే ఉండొచ్చు ఎగ్జామ్ అనేది. సో నెక్స్ట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఓకే హార్డ్ వర్క్ చేస్తున్నాను, చదువుతున్నాను, రాస్తున్నాను, ఎగ్జామ్స్ రాస్తున్నాను, ఓకే మార్క్స్ గెయిన్ అవుతున్నాను, రాస్తున్నాను, గెయిన్ అవుతున్నాను, ఓకే అంత బాగుంది. ఇంకొక 2 daysలో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందనగా మా అకాడమీ హెడ్ ఉన్నారు కదా మాలేద్రి గారు సార్. సో ఖచ్చితంగా మాలేద్రి సార్ తెలిసే ఉంటారు కనిగిరి టీచర్స్ అకాడమీ వాళ్ళకి. సో ఆయన చెప్పారనమాట, ఎవరైనా కనుక ఎగ్జామ్ హాల్లో నేను పెట్టిన ఆన్సర్ని మార్చి ఇంకొక ఆన్సర్ పెట్టి వచ్చాను అని ఎవరైనా చెప్పారు అంటే గుంత తవ్వి పాతి పెడతాను అన్నాడు. అంటే నేను నవ్వుకున్నాను. అంటే ఇలా ఇంత మాట అన్నాడు ఏంది సార్ అని చెప్పి. అది ఎందుకు అన్నాడనేది నాకు అప్పుడు అర్థం కాలేదు. బట్ నేను నా ఎగ్జామ్ రానే వచ్చింది, ఆ రోజు రానే వచ్చింది. వెళ్ళాను, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాను, రాశాను. నాకు అందరికీ టైం మిగలదు, బట్ నాకు ఎక్కువ టైం మిగులుతుంది. ఎందుకంటే నేను అంత త్వరగా క్వశ్చన్ని చదవగలుగుతాను, క్వశ్చన్ త్వరగా ఆన్సర్ చేయగలుగుతాను, అంత ఫాస్ట్గా నేను క్విక్గా చదవగలను. ఎగ్జామ్ నాకు అలవాటు, ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాయడం అనేది నాకు ప్రాక్టీస్ ఉంది. బ్యాంక్ ఎగ్జామ్స్కి అలా 20 minutes మిగిలిందండి టైం. 20 minutes మిగిలితే ఏం చేశాను, పడుకోవచ్చు కదా కామ్గా, పడుకుంటే బాగానే ఉండేదేమో. నేను మళ్ళీ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మళ్ళీ చదువుకుంటూ వచ్చాను. అది రాకూడదు, అస్సలు రాకూడదు. ఒకవేళ మీరు అలా క్వశ్చన్ పేపర్ ఏమైనా రాంగ్ పెట్టామేమో, ఏమైనా తెలిసిందే రాంగ్ పెట్టామేమో అని చెప్పి మనం కరెక్ట్గా అనుకుంటాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చెక్ చేసుకుంటూ వస్తాం. అలానే చెక్ చేస్తూ వచ్చానండి. ఫస్ట్ బిట్ నుంచి 200 bit వరకు నేను చెక్ చేస్తూనే వచ్చాను. వచ్చేసరికి ఏమవుతుంది, ఖచ్చితంగా అరే ఇది ఈ ఆన్సర్ కాదే, ఈ ఆన్సర్ అయ్యి ఉంటుందేమో. ఏది మనకు అలా ఏ క్వశ్చన్స్ అనిపిస్తే ఎక్కువ శాతం మనకి పాఠ్య ప్రణాళిక మెథడాలజీస్ ఆల్మోస్ట్ సైకాలజీ అండ్ మెథడాలజీ రెండు కూడా మనకు అలానే ఉంటాయి ఆన్సర్స్. ఇది కాదేమో, ఇదేనేమో, ఇంట్లో డెప్త్ ఉందేమో, ఇలాగా పెట్టి మళ్ళీ మార్చుకుంటూ వచ్చి ఒక 20 bits అయితే నేను అలా రైట్ ఆన్సర్స్ని 20 bitsని నేను రాంగ్ చేసేసాను. ఒక 20 bits అంటే 10 marks నాకు అక్కడ రైట్ ఆన్సర్స్ నేను మళ్ళీ పెట్టడం వల్ల రైట్ అయ్యే ఆన్సర్స్ నాకు రాంగ్ అయిపోయింది.